గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారా, చూసారా? చూశానండి. ఎలా అనిపిస్తుంది? జరగండి బాగుంది. సాంగ్ అయితే చాలా బాగుంది. తమన్ గారు కదా కుమ్మేశాడు సాంగ్స్. చాలా బాగుంది సాంగ్స్. ప్రభుదేవ కొరియోగ్రాఫర్ కదా, చాలా బాగుందండి. ఒక అట్మాస్ఫియర్ చాలా బాగుంది. సాంగ్ కూడా, డిజైన్ కూడా, కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. 2 times విన్నాను నేను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? చాలా బాగుందండి. ఇంకా తమన్ అంటే చెప్పొచ్చు కదా, తమన్ ఇక కుమ్మేస్తాడు సాంగ్స్ అనేది. గేమ్ చేంజర్ సాంగ్స్. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది. ఇంకా మిగతా సాంగ్స్ ఉన్నాయి. రామ్ చరణ్ గారు బర్త్డే కదా, ఏమని చెప్తాం అనుకుంటున్నారు? ఏ విధంగా చెప్తారు? ముందుగా రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అభిమానంగా చెప్తున్నాను. చాలా బాగుంది. రామ్ చరణ్ అయితే సాంగ్స్ ఇరగదీస్తాడు. సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ బాగుంది. ఆల్రెడీ శంకర్ డైరెక్షన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈరోజు మన శిల్పకళ వేదికలో ఒక మన శంకర్ గారి డైరెక్షన్ మూవీలో ఇంకొకటి, తర్వాత వచ్చి బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చి టైటిల్ రిలీజ్ ఉంది కదా, అది ఏ విధంగా ఉంటుంది అనుకుంటే, ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది? ఆల్రెడీ బుచ్చిబాబు డైరెక్షన్లో అది ఆల్రెడీ చాలా బాగుందని టాక్ అండి. సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ పరంగా తీస్తున్నారట, చాలా బాగుంది. అది కూడా మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గేమ్ చేంజర్ మూవీ? క్వశ్చన్ అంటే శంకర్ మూవీ అంటే ఆటోమేటిక్గా భారీ ఉంటుంది మేడం. కంపల్సరీ ప్రజల్ని నచ్చే విధంగానే తీస్తాడు శంకర్. ఇంతకుముందు అపచితుడు అవన్నీ చూసాం కదా, చాలా బాగుంటుంది. లాస్ట్ మూవీ ఫ్లాప్లో ఉంది కదా, 1-2 అవుతాయి, తప్పేం కాదు. కానీ ఇక్కడ ఈసారి అయితే కంపల్సరీ మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే తమన్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ మ్యూజిక్ అంటే ఆల్రెడీ తెలిసిందే కదా. తమన్ అంటే చాలా అఖండ సినిమాలంట చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు కదా తమన్. అఖండ మూవీస్ తర్వాత ఇంకా చాలా మూవీస్ చేశాడు. ఒకప్పుడు రామ్ చరణ్ గారిని చిరంజీవి కొడుకు అనేవారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు చూసుకుంటే రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటారు. అది ఫ్యాన్స్కి ఏ విధంగా ఉంటుంది? చాలా అండి, ఫ్యాన్స్కే కాదు చాలా మందికి ఆల్రెడీ అతను గ్లోబల్ స్టార్ అని అందరికీ తెలుసు. బట్ ఏమంటే రామ్ చరణ్ ఏంటో మగధీర నుంచే తెలిసిపోయింది. కరెక్ట్ సినిమాలు పడక ఏమో 2-3 సినిమాలు కొంచెం యావరేజ్గా ఉండడం వల్ల స్లో అయింది తప్ప, RRR కానీ ఇప్పుడు ధృవ అలాంటి మూవీస్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారో అందరికీ తెలుసు. రామ్ చరణ్ అంటే చెప్పే అవసరం లేదండి, మెగా ఫ్యామిలీలో ఒక ఆణిముత్యం. చాలా వెయిటింగ్, చాలా అంటే చాలా వెయిటింగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దామని. చాలా బాగుంది. ఓకేనా, థ్యాంక్ యూ. గౌరవనీయులైన రామ్ చరణ్ గారికి నమస్కారం. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మా అందరి తరపున, ఈ పార్క్ కాడ ఉండే జనాలందరి తరపున, మా లేబర్ల తరపున, మా జనాల తరపున ఆయనకంతా మేము అభిమానులు. ఆయన సినిమాని మేము ఒక్కొక్క సినిమాకి లక్షలు ఖర్చు పెట్టి టికెట్లు కొని ఆయన సినిమాలు చూస్తాం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆయన ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీయాలని, ఆయన తీసిన ప్రతి సినిమా 1,00,000 కోట్లు, ఒక 10 లక్షల కోట్లు ఎంతెంతో రావాలని, ఆయన ఒక 1000 సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్నాం. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున. దయచేసి క్షమించ. గేమ్ చేంజర్ సాంగ్ చూసారు ఎలా ఉంది? చూడలేదన్న, నిజం చూడలేదన్న. గేమ్ చేంజర్ సాంగ్ చూడలే. ఎవరిది ఆ సినిమా? తెలీదన్నా నిజంగా, నాకు చదువు. హాయ్ బ్రో. హాయ్. గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు, చూసారా? చూశాను. ఎలా అనిపించింది? RC15 అంటే హైపే కదా, సో సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా తెలియలేదు కదా, సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చినాక అది ఇంకా ఎంత హైలైట్ అవుతుందో అని చూడొచ్చు. సో సాంగ్ లిరిక్స్ అయితే తమన్ గారు చాలా బాగా రాశారు. ఆల్రెడీ తమన్ మ్యూజిక్ని మనం అఖండాలోనే చూసేస్తాం, వాయించి పడేస్తాడు. ఇంకా RC15 కంటే దుమ్ము లేపాల్సిందే కాబట్టి సాంగ్ అయితే సూపర్. చాలా మంది అంతగా లేదు తమన్ది అనేసి, అంటే ఒకే ఫ్లోలో ఉంటే ఏం హైప్ రాదు కదా. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు తీసుకుంటూ బాగున్నప్పుడు అలా తమన్ కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లెవెల్కి తీసుకెళ్తారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ అయితే లిరిక్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ నెక్స్ట్ సాంగ్ ఇంకా ఉంది కదా, దాన్ని ఎంత హైప్ ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఆ హైప్ని బట్టి నాకు తెలిసినంత వరకు తమన్ మ్యూజిక్ అంటే వేరే లెవెల్. అన్న డ్యాన్స్ చెప్పలేదు కదా, నాన్న తర్వాత కొడుకే కదా డ్యాన్స్కి మాస్టరు, డ్యాన్స్కి ఊపి తెప్పించేవాళ్ళు. ఆల్రెడీ 7 గంటల వాడు దీవెనలు ఇచ్చేసాడు. ఇంకా మనదేముంది చెప్పు, మనం చెప్పాల్సిన జస్ట్ విషెస్ మాత్రమే, ఆయన బాగుండాలని కోరుకోవడం మాత్రమే. సో హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అంటే ఒకప్పుడు తండ్రి తగ్గ కొడుకుని రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు కొడుకు అనేవారు, కానీ ఇప్పుడు చూసుకుంటే చిరంజీవి కొడుకు అంటున్నారు.
తండ్రికి తగ్గ కొడుకు అంటున్నారు కదా, దాన్ని మీ expectation. యాక్చువల్లీ మనం అదే కదా కోరుకునేది. మన నాన్నలైనా సరే వీడి కొడుకు వీళ్ళ నాన్నరా అని చెప్పుకోవాలనుకుంటామే కానీ తండ్రికి తగ్గ కొడుకు అంటే తండ్రి పేరు చెప్పుకొని కొడుకు ఉపయోగించుకోవడం కన్నా కొడుకు పేరు చెప్పుకొని తండ్రి గర్వంగా ఫీల్ అవుతాడు కదా. సో అలాగే చిరంజీవి గారు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు మించి నా కొడుకు ఉండాలి, నేను ఇప్పుడు 100% చేస్తే నా కొడుకు 1000% చేయాలనుకుంటారు కదా. సో దాంట్లో ఏం తప్పు లేదు. మనం కోరుకున్నట్టే అతను కూడా కోరుకున్నారు. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు, కొడుకు తగ్గ తండ్రి అని అనిపించుకుంటున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆస్కార్ వచ్చింది కదా ఫస్ట్ టైం, దానిపైన మరి ఏంటి రామ్ చరణ్ గారు ఇందులో ఒక భాగస్వామ్యం ఉన్నారు. మెయిన్ అదే కదా బ్రో. ఇప్పుడు ఒకప్పుడైతే మన ఫిలిం ఇండస్ట్రీని బాగా అందరూ తొక్కేస్తున్నారు. బట్ ఇప్పుడు చూసుకున్న పరంగా అయితే రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక హైప్లో తెప్పించుకున్నాడు. ఇప్పుడు నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే రావాలనుకుంటున్నారు. ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్స్ చూసుకున్నా సరే ప్రతి ఒక్కరూ హైదరాబాద్కే వస్తున్నారు. ఒకప్పుడు చెన్నైకి వెళ్ళేవారు, సినిమా అంటే చెన్నై, కానీ ఇప్పుడు సినిమా అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎవడన్నా సరే సినిమాలో యాక్ట్ చేయాలంటే హైదరాబాద్కి వస్తున్నారు. సో అలాంటప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా అప్డేట్ అయిందనే కదా. ఇప్పుడు అప్డేట్ అయింది, ఇంకా ముందు ఇంకా హైప్ అవుతుందని నా ఉద్దేశం. చివరిసారిగా ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి రామ్ చరణ్ గారికి? ఇండస్ట్రీ గురించి అంటే కమింగ్ ఫ్యూచర్ డేస్లో అయితే ఇండస్ట్రీ అనేది చాలా హైపే. అది మీరన్నా కావచ్చు. యాక్చువల్లీ మన నిజ జీవితంలో కూడా మనం అందరం చేసేది యాక్టింగే. బట్ వాళ్ళు అక్కడ మనకి ప్రూవ్ చేస్తున్నారు అంటే మీరు చేసేది నిజ జీవితంలో చేస్తున్నారు, మేము ఇక్కడ స్క్రీన్ మీద చేస్తున్నామని. సో ఆ స్క్రీన్ ప్లేనే ఒక హైప్ చేసుకున్నాము. ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ఎదుగుతూనే ఉంటుంది. అలాగే ప్రొడ్యూసర్స్ అనేది వాళ్ళు బాగా వస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, లిరిక్స్ రాస్తున్నారు. నాకు తెలిసినంత వరకు కమింగ్ డేస్లో ఈ సాఫ్ట్వేర్ వీటికన్నా కూడా ఎక్కువ డిమాండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకే ఉంటుంది బ్రో. హలో అండి, హాయ్. గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారుగా, చూసారా? చూసాను, ఎలా అనిపించింది? బాగాలేదు. తమన్ గారు ఇచ్చారు కదా. తమన్ గారు ఇచ్చినా కూడా బాగాలేదు అసలు ఏదో రామ్ చరణ్ కోసం చూడాలంతే. ఆ వ్యూస్ వచ్చినది కూడా రామ్ చరణ్ గారి కోసమే వచ్చింటుంది అంతే. ఆ మ్యూజిక్ కోసం అసలు ఏమాత్రం సంబంధం, ఆ సినిమాకి సంబంధం లేని పాట పెట్టాడు. అంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధమే లేదంటారా సాంగ్? సడన్గా ఆ పాట ఎందుకు వచ్చిందో నాకు అర్థం. మాస్ దీంతో వచ్చింది, అదేమో పొలిటికల్ పరంగా సినిమా అంటున్నారు. ప్లస్ అది కాకుండా గేమ్ చేంజర్ అని పెట్టారు. ఆ దీనికి అసలు ఎందుకు ఈ పాట పెట్టారు అర్థం కాదు. నేను రామ్ చరణ్ ఫ్యాన్, నేను కాదంటలేదు, కానీ అసలు ఆ పాట ఫ్యాన్స్ డిస్కరేజ్లో ఉంది. కొత్తగా ఏం లేదా, డిఫరెంట్గా ఉందా? డిఫరెంట్గా ఊరికే డ్రెస్సింగ్ ఉంది, సెట్స్ ఉన్నాయి అంతే తప్ప ఆ పాట ఎందుకు పెట్టాడు అర్థం కాదు. విలేజ్ మూవీ అనుకున్నాడేమో, అంటే పల్లెటూరు లాగా సినిమా ఏమైనా తీస్తుంటే ఆ పాట పెట్టచ్చు. అంటే కేజీఎఫ్ ఆ టైప్లో పెట్టాలంటారు. కేజీఎఫ్లో ఇట్లాంటి పాట లేదు కదా. చెప్తున్నాను ఆ టైప్లో ఉంటే అట్లనే కాదు, ఇప్పుడు పొలిటికల్, ఇప్పుడు భరత్ అని నేను పొలిటికల్, ఆ మూవీలో ఎట్లున్నాయి? ఇంతకుముందు వినయ విధారమ్మ మాస్ మూవీ, ఆ మూవీలో పాటలు ఎట్లున్నాయి? ఆ రకంగా లేవు కదా అంటున్నాను. డ్యాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎట్లా తిరిగి డ్యాన్స్ బాగానే చేస్తారు. సెట్స్ బాగున్నాయి, ఖర్చు పెట్టేది సెట్ల కోసమే కదా. రామ్ చరణ్ తేజ్ కైరా వాళ్ళ పేరు ఎలా ఉందండి? ఆ డ్యాన్స్ బాగానే ఉంది. మరి గేమ్ చేంజర్ మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? ఏమో రామ్ చరణ్ కోసమే పోవాలా, ఎందుకంటే లాస్ట్ 2 ఫిలిమ్స్ ఫ్లాప్ అయినాయి కాబట్టి ఆయన కోసమే వెళ్ళాల్సి వస్తుంది. అంటే అంతకుముందు హిట్ అయినాయి కదా, ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే హీరో బట్టి కూడా ఒకసారి కథ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ రకం కూడా హిట్ అవ్వచ్చు. సో మరి ఇద్దరిది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, శంకర్ అండ్ రామ్ చరణ్? హిట్ అవుతుంది అండి ప్లస్ తమన్ కొంచెం తీసేసి వేరే వాళ్ళని పెడితే బెటర్ అనిపిస్తుంది. ఓకే, తమన్ ప్లేస్లో ఎవరుంటే బాగుంటుంది? ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయనకి ఎట్టయితే శంకర్ గారికి ఎట్టయితే కావాలో ఏఆర్ రహమాన్ అట్లే ఇచ్చేవాడు మ్యూజిక్ అనేది, కాబట్టి ఆయనే పెట్టింటే సరిపోయింది. ఎందుకు మధ్యలో తమన్ వచ్చినాడు అర్థం కాదు. సో మరి ఇంకా మూవీస్ RC16 రాబోతుంది, అది ఎలా ఉంటుంది? ఇవన్నిటికన్నా మేము ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఓజీ ఎందుకు? మేము ఫ్యాన్ కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఓజీ కోసం వెయిట్ చేస్తాం. కానీ నెక్స్ట్ సుకుమార్ గారితో కూడా ఒక సినిమా ఉందన్నారు కదా, దానిపైన లైనప్ బాగానే ఉన్నాయి, బట్ ఏది స్టార్ట్ అవ్వట్లేదు కదా. ఈయన వదలట్లేదు, ఏసీ మూవీ స్టార్ట్ అవ్వట్లేదు. హాయ్ బ్రో. హాయ్ అక్క. గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారుగా, చూసారా? నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది అక్క. ఎందుకంటే ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్డే రోజు గేమ్ చేంజర్ సాంగ్ రావడం, మగధీర రిలీజ్, మొత్తం బర్త్డే రోజు అన్నీ కాబట్టి గేమ్ చేంజర్ ఒక సెన్సేషనల్ హిట్ కొడుతుందని అనిపించింది అక్క. సాంగ్ చూస్తే మాత్రం నిజంగా అంటే మైండ్ బ్లోయింగ్. ఎందుకు అంటే ప్రభుదేవ మాస్టర్, గణేష్ మాస్టర్ కలిసి కొరియోగ్రాఫ్ చేసినారు. సాంగ్ చాలా బాగుంది కొరియోగ్రాఫ్.
ఇంకోటి సాంగ్ లిరిక్స్ కానీ ఇంకోటి ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కువ ఏ సాంగ్ అన్నా ఫోక్ టైప్ అట్లుంటే బాగుంటుంది అన్నట్లు. బీజం మాత్రం తమన్ గారు మస్తు కొట్టినారు నిజంగా, అంటే మస్తు అనిపించింది. మంది నచ్చలే అంటున్నారు. ఏమో మళ్ళీ నాకైతే లిరిక్స్ అయితే చాలా బాగా అనిపించింది. జరగండి 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 జాబిలం మజాకెట్టేసుకొని వచ్చనండి మిరియాల రామ్ పాడింటే ఇంకా ఒక రేంజ్ ఉంటుండే అనిపించింది సాంగ్ అయితే బాగుంది మంచిగా. చూసినంతసేపు నాకు అరే రామ్ చరణ్ కొత్త లుక్, కొత్త స్టైల్, కొత్తగా వేరే అనిపించింది అక్క, చాలా బాగుంది. అంటే ఈ మూవీకి అలాంటి సాంగ్ పెట్టరేమో అనుకున్నాము అనేసి అంటున్నారు జనాలు, మీరేమంటారు? ఎందుకు పెట్టారు అనుకున్నారు? ఇంతకీ పొలిటికల్ కంటెంట్ ఉన్నాయి అంటున్నారు ఈ మూవీలో. గేమ్ చేంజర్లో పొలిటికల్ కంటెంట్ ఉందా అంటే కంటెంట్కి దానికి మళ్ళీ సాంగ్స్కి అంటే డైరెక్టర్కి ఎట్లాంటి మైండ్ థాట్ వస్తుందో చెప్పలేము కదా. డైరెక్టర్ ఫైనల్ ఎట్లాంటి ట్విస్ట్ పెడతాడో చెప్పలేము కదా. సాంగ్ అనేది ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో పెట్టిండ్రో మళ్ళీ సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా, పొలిటికల్ అయినా ఏదైనా. ఎలా ఉన్నాయి మూవీ పైన? మూవీ ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ కొడుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ పెద్ద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే తోపు హీరోలు చాలా తక్కువ. వాళ్ళు తీసేదే సంవత్సరానికో 2-3 సంవత్సరాలకో 5 ఏళ్ళకో ఒక్కొక్క సినిమాలు రావడం చాలా కష్టం. సో అట్లా రామ్ చరణ్ గారిది ఇప్పుడు గేమ్ చేంజర్తో సెన్సేషనల్ హిట్ కొడుతుంది అక్క తప్పకుండా. RRRతో రికార్డులు బద్దలు కొట్టినారు. ఇంకా గేమ్ చేంజర్తో అట్లాంటి అంత హిట్ కొట్టిన తర్వాత చిన్న మూవీ ఒప్పుకోడు. ఒక RRR అంటే మొత్తం వరల్డ్ వైడ్ హిట్. అట్లాంటి సినిమా తీసిన తర్వాత ఇంకా ఆయన ప్లాప్ కానీ చిన్నవి చేయడం కానీ అట్లుండదు. గేమ్ చేంజర్ అనేది చాలా హిట్ కొడుతుంది ఖచ్చితంగా. ఒక స్టెప్ ఫస్ట్ మెట్టెక్కిన తర్వాత ఇంకా ఎత్తు మెట్టెక్కాలనుకుంటారు ఎవరైనా. సో రామ్ చరణ్ అన్న కూడా అదే విధంగా అనుకొని మంచిగా హిట్ ఉండే మూవీ, స్టోరీ నచ్చింది కాబట్టి తీసుకున్నాడని నేనైతే అనుకుంటాను. నెక్స్ట్ సుకుమార్ గారితో కూడా మూవీ ఉండబోతుంది అంటున్నారు కదా. సుకుమార్ తోట సుకుమారు బుచ్చిబాబు తర్వాత సుకుమార్ ఇద్దరితో ఉండే ఇట్లా దాని గురించి ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు సాంగ్ చూసిన వాటి సాంగ్ గురించి చెప్తాం. నెక్స్ట్ వాటి గురించి ఏమన్నా మనకి బయటకు వచ్చినాక ఇంకా బుచ్చిబాబు అంటే ఇంకా ఉప్పెనతో హిట్ కొట్టినాడు. ఇంకా సుకుమార్ అంటవా ఇంకా ఆయన ప్రతిదీ ఒక లెవెల్గా రాసే గట్స్ ఉన్న మనిషి సుకుమార్. సో ఇంకా వాళ్ళతో వచ్చే సినిమాలు ఎట్లుంటాయంటే ఒక రేంజ్లోనే ఉంటాయి. ఇప్పుడైతే గేమ్ చేంజర్తో ఒక రేంజ్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.